హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు రాధా మనోహరం ప్లాంట్ కిరీటం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే పిల్లలకి సరదా ఏదో ఒకటి వాళ్ళకి యాక్టివిటీస్ లాగా చేసి చూపిస్తుంటే వాళ్ళు నేర్చుకుంటూ అలవాటు పడతారు నేర్చుకునేదానికి. అందుకని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది అసలు. ఒకసారి చూడండి. మనం ఇందులో రాధా మనోహరం ప్లాంట్ అంటేనే 3 రకాలు ఉన్నాయి. 3 ఫ్లవర్స్ అంటే ఫస్ట్ కలర్స్ మారుతాయి. ఫస్ట్ వైట్, ఆరెంజ్, రెడ్, మొత్తం రెడ్కి వచ్చి వాడు పట్టిపోతాయి. చాలా బాగుంటుంది ఫ్లవర్. అయితే నేను చూద్దాము, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు రౌండ్గా మనం కిరీటం లాగా ఉంటుంది కదా, చూద్దామని చేశాను. ఫ్లవర్స్ అయితే ఎంత బాగా అతుక్కుంటున్నాయండి, చాలా బాగుంది. పెడుతూ ఉంటే కూడా అసలు ఒక తీగ మాదిరిగా ఎంత బాగుతుంది. చాలా బాగా వచ్చింది. పిల్లలకు చూపిస్తుంటే చాలా బాగా చూస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఇంత బాగా ఎలా ఉంటుంది పువ్వు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చాలా బాగుంది. నేను పిల్లలకు ఒకసారి చేసి చూద్దామని చేసి చూశాను. కిరీటం చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా ఫస్ట్ రెడ్ మొత్తం కుట్టేశాను. తర్వాత వైట్ కుట్టాను. వైట్ కలర్స్ మొత్తం కుట్టిన తర్వాత మొత్తము ఫస్ట్ రెడ్ మొత్తం వరుసగా కుట్టేసి మళ్ళీ దానికి జెయింట్ వేశాను. తర్వాత వైట్ కుట్టాను. వైట్కి తీసుకొని వైట్ కూడా కుట్టేశానండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది. చూడండి, ఏదో సరదాగా చేసి చూద్దాం అనుకున్నవి బాగా వస్తాయి కదా. మన గార్డెనింగ్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఏదో ఒకటి చేస్తూ పిల్లలకు చూపించామంటే చాలా హ్యాపీ. చాలా బాగా వచ్చిందండి. ఇది పిల్లలకు పెట్టి చూపిస్తుంటే బాగుంది అన్నారు. ఈ విధంగా చేశానండి నేను. నచ్చితే ఎవరైనా బాగుందని ఒక్క కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.